ఈ నెల 6వ తేదీ నుంచి జ్యేష్ఠమాసం పోయి ఆషాఢమాసం రానుంది. మన తెలుగు పంచాంగం ప్రకారం 4వ మాసమైన ఆషాఢం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. సాధారణంగా ఒక్కో నెల ఒకటో రెండో పండుగలు కొన్ని విశేష తిథుల్లో ఉంటాయేమో కానీ ఆషాఢం మాసంలో మాత్రం నెలంతా విశేషాలు, ప్రతిరోజు ఉత్సవాలు అలాంటివి ఆషాఢ మాసాలో ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు ఉంటాయి. కాబట్టి ఇలా ఆషాఢ మాసంలో గురువారం రోజున ఈ ఒక్క పని చెయ్యండి చాలు. ఇక మీకు తిరిగే ఉండదు. మీకున్న ఆర్థిక సమస్యలు ఈ ఆషాఢ మాసంలో తొలగించుకోవచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఇలా ఈ పరిహారం చేసి చూడండి. మీకు తప్పక ధనయోగం ఏర్పడుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీకున్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు నెలల్లో పేర్లు సాధారణంగా ఆ మాసంలో వచ్చే పూర్ణిమ తిథి రోజున ఉండే నక్షత్ర ఆధారంగా ఏర్పడతాయి. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు సంచరించే కాలమే ఆషాఢం. శుభకార్యాలు నిషిద్ధం. ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలు నిషిద్ధం అంటారు. అందుకే ఈ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలు చేయరు. అయితే ఆషాఢంలో ఇంటి నిర్మాణాలు చేపడితే చాలా మంచిది. ఈ మాసంలో గృహ నిర్మాణం మొదలు పెడితే ఆ గృహస్థులకు ధనధాన్యాలు, పశు సంపద, రత్నమాణిక్యాలు లభిస్తాయని మన పురాణాల్లో చెప్పబడింది. ఆషాఢంలో శుభకార్యాలు జరగవు కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు. కానీ నిజానికి ఆషాఢం శుచిమాసం. పూర్వకాలంలో అందరి ఇండ్లల్లో ఎక్కువ కంచు, ఇత్తడి పాత్రలు ఉండేవి. ఆషాఢంలో వీటన్నిటిని శుభ్రపరచుకునే ఆచారం అందరూ పాటించేవారు. అలాగే వెండి, బంగారం వంటి ఆభరణాలు కూడా ఈ మాసంలో మెరుగుపడించుకోవడానికి, శుభ్రపరించుకోవడానికి వంటివి చేస్తూ ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో ఎన్నో పర్వదినాలు, ఎన్నో విశేషాలు ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధకులకు ఆషాఢం పవిత్రమైన మాసం. ఆషాఢ మాసంలో నెలంతా బోనాలతో ఊరువాడ సందడిగా ఉంటుంది. ఈ నెల రోజులు గ్రామ దేవతల పేరుతో వెలిసిన అమ్మవారికి పొంగలు పెట్టడం, బోనాలు సమర్పించడం, మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. వాటితో పాటు ఊరు ఊరు, వాడ వాడ కలకలాడుతూ ఉంటుంది. అమ్మవారిని తమ ఇంటికి ఆడపడుచుగా భావించి పసుపు కుంకుమలతో అమ్మవారికి చీరెలు, సారెలు సమర్పిస్తూ ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో పూజలు, పునస్కారాలు వంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా గ్రామ దేవతలకు కూడా చేస్తారు. ఆషాఢం పెడుతూనే వచ్చే అతిపెద్ద పండుగ పూరి జగన్నాథుని రథయాత్ర. మోక్ష ద్వారాలకు మార్గాన్ని సుగమం చేసే ఈ పూరి జగన్నాథుని రథయాత్ర చూడటానికి లక్షల మంది భక్తులు తరలిస్తూ ఉంటారు. ఆషాఢ శుద్ధ షష్ఠి రోజు స్కందవ్రతం పేరుతో సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే అవిహితులకు శ్రీగృహ వివాహం జరుగుతుంది. సంతానం కోరుకునే వారికి సంతానం యోగం కలుగుతుంది. ఆషాఢ శుద్ధ సప్తమిని బాణసప్తమిగా జరుపుకుంటాం. ఈరోజు రాత్రి పగలు సరిసమానుగా ఉంటాయి. ఈ రోజు నుంచి పీఠాధిపతులు, మఠాధిపతులు, గురువులు, సాధువులు చతుర్మాస వ్రతం దీక్షను ప్రారంభిస్తారు. 4 నెలల పాటు సాగే ఈ చతుర్మాస దీక్ష తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ముగుస్తుంది. ఇలా ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటిస్తూ ఉంటారు. అలాగే మనం ఆషాఢం గురువారం రోజున ఏ పని చేస్తే మనకు అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుందో ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కాబట్టి అంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా ఆషాఢం గురువారం రోజు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ ధన సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఇంట్లోని నెగిటివ్ కూడా ఎనర్జీ, దుష్ట శక్తులు, నరపీడ, నరగు లాంటివి తొలగిపోతాయి. మీరు ఏ పని చేసినా అది విజయవంతంగా సాధిస్తారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఇంతకు గురువారం రోజున ఏం చేస్తే మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందో, అలాగే మనకున్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. అయితే గురువారం రోజున 6 దాటిన తర్వాత చక్కగా ఈ చిన్న
పరిహారం చేసుకోండి సరిపోతుంది. అలాగే మీరు ఏం చేయండి అంటే ఒక రాగి చెంబులో కొన్ని గంగా జలాన్ని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మీకు అందుబాటులో గంగా జలం లేకపోతే మంచి నీరునైనా తీసుకొని ఆ రాగి చెంబులో నీళ్ళల్లో పొయ్యండి. అలాగే ఆ రాగి చెంబులో కాస్త చిటికెడు పసుపును వెయ్యండి. పసుపు అంటేనే నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఒక ఔషధం. కాబట్టి ప్రతి ఇళ్ళల్లో ఉండేది పసుపు. కాబట్టి మన ఇళ్ళల్లో వస్తువులు ఉంటాయి కానీ మనం అంత పెద్దగా పట్టించుకోము. కానీ కొన్ని పరిహారాలు చేయడం వల్ల మనకున్న దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడవచ్చు. ఇలా పసుపును వేసిన తర్వాత 2 యాలకుల పొడిని వెయ్యండి. అలానే వెయ్యకండి. కొంచెం పొడి అంటే దంచి వేస్తే కొంచెం పొడిలాగా మారుతుంది కదా! ఇలా దంచిన తర్వాత ఆ పసుపు, యాలకుల పొడి ఈ రెండిటిని కలపండి. ఈ 2 అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి. కాబట్టి ఇలా ఆషాఢం గురువారం రోజున ఎవరైతే ఈ లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థాలను గనక గుమ్మంపై చల్లండి చాలు. ఇక మీకున్న ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, దుఃఖాలు, కష్టాలు, ధనపరమైన సమస్యలు ఇలా ఏవున్నా సరే ఆషాఢ మాసంలో చేసే పరిహారాలు ఏవైనా సరే చక్కటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇలా మీరు నమ్మి చెయ్యండి. అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఏదో వారు చెప్పారు కదా అని ఏదో చేస్తే మాత్రం ఫలితాలు అనేటివి రావండి. మీరు పూర్తి నమ్మకంతో లక్ష్మీదేవి మీద నమ్మకంతో ఈ పరిహారం చెయ్యండి. పూర్తి అనుగ్రహం మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది. కాబట్టి మనకున్న సమస్యలు తొలగించుకోవాలంటే పెద్దగా డబ్బు ఖర్చు పెట్టే అవసరం లేదు. మంత్రాలు తంత్రాలు చేసే అవసరం లేదు. ఖాళీ మన ఇంట్లో ఉన్న వస్తువులతో ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది. మనకున్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ధనపరమైన సమస్యలు ఉన్నా కానీ ఇలా చేయడం వల్ల అన్నీ తొలగిపోతాయి. ఇలా తొలగిపోవడమే కాకుండా మనకు అదృష్టం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. కాబట్టి మర్చిపోకుండా గురువారం రోజు పరిహారం చేసుకొని మీరు చక్కటి ఫలితాలను అందుకోండి. కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం చేసుకోవడం మాత్రం పూర్తి నమ్మకంతో మాత్రం చేయండి చాలు.